నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వైసీపీ కాపు నేతలు అందరూ కూడా ఈరోజు తోట త్రిమూర్తులు గారి ఇంట్లో రామచంద్రపురంలో సమావేశం కాబోతున్నారు. సో అంటే వాళ్ళ కార్యాచరణ ఏంటంటారు? అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు కాపులందరూ ఏకమవటానికి వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అంటే భవిష్యత్తులో ఏదైనా స్ట్రాటజీ అమలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా? ఏమంటారు? కాపులను తమ వాళ్ళ వరకు వాళ్ళ సమస్యలు ఇంటర్నల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకొని అంటే ఏదో ఒక పొలిటికల్ దీనిలో గెయిన్ అవ్వాలంటే ఒక తాటి మీద ఉండాలి. ఉంటే కన్సాలిడేట్ అవ్వాలి. ముందు కన్సాలిడేషన్ ఉంది అన్నప్పుడే ఏదో ఒక పార్టీ టాక్స్కి వస్తుంది. ఏ పార్టీ అయినా కావచ్చు. ఇది కన్సాలిడేట్ అవుతుంది, అయ్యింది కాబట్టి మనం దీన్ని చెడగొడితే ఎక్కడో తేడా వస్తుంది అనే ఆందోళన ఉండటం వల్లనే చంద్రబాబు నాయుడు గారు గాది సాయికృష్ణ ఎపిసోడ్లో కొంచెం చొరవ చూపించాడు. అంటే కాపుల్లో ఒక సెక్షన్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో ఉన్న కాపుల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. గతంలో కంటే కూడా తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఓకే, మరి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కాపులు ఎలా ఉన్నారంటారు? అంటే ఐ మీన్ వాళ్ళు కూడా కంట్రోల్లోనే ఉన్నారంటారు. కూటమి కంట్రోల్లోనే అక్కడ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓకే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ఫ్లుయెన్షియల్గా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు బహిరంగంగా. సేమ్ టైం వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ ఈ జిల్లాలో వ్యతిరేకించే వాళ్ళు కొంత సంఖ్య ఎక్కువ అంటారు కింద జిల్లాల్లో. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే అతను బేరానికి వచ్చాడు ఒక రకంగా చంద్రబాబు. ఎందుకు వచ్చాడు? ఇది గనక లీడ్ అయితే మన కంట్రోల్లో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు అనే ఆందోళన. వెళ్ళిపోవడం అంటే పవన్ కళ్యాణ్ ఏకాకి అవుతున్నాడు అనేది అర్థమవుతోంది సీన్. వాళ్ళు పవన్ కళ్యాణ్ని డిజోన్ చేసుకుంటున్నారు అనేది అర్థమైంది. డిజోన్ చేసుకుంటున్నది ప్రమాదకరంగా మారుతుంది ఎవరికి? కూటమికి. అందుకని ఆ ప్రమాదాన్ని నివారించడం కోసం ఆయన గాది సాయికృష్ణ గారి మదర్ని పిలిచి ఏదో హడావిడి చేశాడు. ఇప్పుడు ఆవిడని పిలిచి మాట్లాడటం, తర్వాత ఆవిడకి ఏదో ఎష్యూరెన్స్ ఇవ్వటం, ఇదంతా కాపుల్ని పాసిఫై చేసిందంటారా? ఆ మేరకు చేయగలిగాడు. ఆ మేరకు సక్సెస్ఫుల్గానే ఆయన ఆపరేషన్ నడిచింది. దాని మీద అంటే ఇప్పుడు ఈయన విన్యాసాలు పవన్ కళ్యాణ్ గారి విన్యాసాలు పాసిఫై చేయకపోయినా ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా కొంత కంట్రోల్ చేసుకోగలిగాడు. చంద్రబాబు గారి ఆలోచనలు, ఆయన వ్యవహార శైలి టువర్డ్స్ కాపులు. పవన్ కళ్యాణ్ పదే పదే కుల ప్రస్తావన తెస్తున్నాడు ఈ మధ్య. ఎందుకు తెస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఇవి కాపులు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. కూర్చుని ఈ మాటల వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏమై ఉండొచ్చు అనే దాని మీద ఒక చర్చ జరుపుకుంటారు. జరుపుకునే కన్సాలిడేట్ అయ్యి ఈ బల ప్రదర్శన చేయకపోతే కుదరదు. ముద్రగడ పద్మనాభం లాంటి వాడు కూడా లాస్ట్ టైం ఇబ్బంది పడి ఆయన ఏదో రెడ్డిగా మారుతున్నాను అవన్నీ చెప్పుకున్నాడు. కానీ నిజానికి ఇప్పటికీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. డెఫినెట్గా కాపుల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఆయనకి టాటా చెప్పి వెళ్ళిపోయినప్పటికీ వెళ్ళిపోయారు కదా వాళ్ళు. బాబు గారి వైపు, పవన్ కళ్యాణ్ గారి వైపు కదిలి వెళ్ళిపోయారు కదా. ఇలాంటి చీలిక ఉంది అక్కడ. ఈ చీలికలో తమ వైపుకి వచ్చినటువంటి వాళ్ళు జారుతారేమో అని చంద్రబాబు గారు మేనేజ్ చేశారు. ఈ మేనేజ్ చేయటము, ఈ జరిగిన పరిణామాలు, పవన్ కళ్యాణ్ కొత్త మార్గాలు వేసుకుంటూ పాత మార్గాల నుంచి పక్కకు తప్పుకునే ప్రయత్నము, నిన్నటిదాకా కులాన్ని వాడి ఈ రోజున నాకు కులం లేదు అని చెప్పుకుని తనని తాను విశ్వనరుడిగా మార్చుకునే ప్రయత్నం చేయటం వెనకాల కుట్రలు, కుతంత్రాలు, వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళు ఐక్యంగా కనీసం ఆ ఫోల్డ్లో లేని వాళ్ళనైనా ఒక తాటి మీద కూర్చోబెట్టకపోతే అట్నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కలుపుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆ విన్యాసాల వలన నష్టపోయే ప్రమాదం ఉంది అనే ఇండికేషన్ కూడా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటే నేను గెలుస్తానో లేదో అని కూడా నిన్న మాట్లాడారు. గెలుపులు ఇవన్నీ కాదండి, ఆయన రాజ్యసభకి తీసుకుంటారు రేపు పొద్దున.
రాజ్యసభ తీసుకుని కేంద్రంలో మంత్రిని చేస్తారు. లేదంటే ఒక ఎంపీని రాజీనామా చేయొచ్చు, ఆయన పోటీ చేయొచ్చు కదా, అది కూడా ఎక్కడి నుంచి అయినా గెలుస్తాడు ఆయన. అంటే గెలవాలి అనుకుంటే వాళ్ళు గెలిపించగలరు. గెలిపించే పార్టీతో ఉన్నాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఆయనలో. అంటే ప్రజలు గెలిపిస్తే గెలిపించుకునే పార్టీ కాదు అది. తామనుకుంటే గెలిపించుకోగలిగిన దమ్మున్న పార్టీలోకి ఆ పార్టీ నేతృత్వంలో నేను నడుస్తున్నాను, మీరెంత, మీ ఓట్లు ఎంత అన్నట్టుగానే మాట్లాడాడు ఆయన. కాబట్టి ఆయన మాటలు తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. కనుక ఇప్పుడు తెలుగుదేశం కూడా సమావేశం అవుతుంది విడిగా. నేను అనుకోవటం ఈ హడావిడి అంతా ముగిసిన తర్వాత పిఠాపురంలో తెలుగుదేశం కార్యకర్తల సమావేశం అటు జరుగుతుంది. లోకల్ కన్సాలిడేషన్ ఏమిటి పరిస్థితి, లోకల్గా మన ఇన్ఫ్లుయెన్స్, మన పాకెట్స్ సేఫ్గా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ మూవ్ ఆన్ అవుతున్నాడు కానీ తెలుగుదేశం పార్టీ మూవ్ ఆన్ కాదు. అంటే చంద్రబాబు గారు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఆయనకి సౌత్ ప్రోగ్రాముల్లో ఆయన ఒక భాగస్వామిగా తీసుకుంటారు. ఇది జరుగుతుంది, ఈ ప్రక్రియ జరుగుతుంది. కానీ ఈ ప్రక్రియ కోసం ఆయన లోకల్ నిర్మాణాలను త్యాగం చేయాలని అనుకోవడం లేదు. ఆ లోకల్ నిర్మాణాన్ని పటిష్టపరుచుకునే ఆలోచనలతో ఉన్నాడు. జనసేన ఇన్ఫ్లుయెన్స్ ఏ మేరకు తగ్గితే ఆ మేరకు నష్ట నివారణ చర్యలు చేపట్టడం కోసం ఆయన కాపు ఓట్లని దగ్గరికి చేర్చుకునే ప్రోగ్రాం చేస్తాడు చంద్రబాబు. దాన్ని ముందుకు సాగకుండా చేయటానికి మనం ఏం చేయగలం అనేది వీళ్ళు ఇప్పుడు కూర్చుని మాట్లాడుకుంటారు. చంద్రబాబు గారి విన్యాసాలు, పవన్ కళ్యాణ్ గారి విన్యాసాలు, ప్రతి సందర్భంలోనూ ఎందుకు కాపుల చుట్టూ తిరుగుతోంది రాజకీయం, మన ప్రోగ్రాం ఎలా ఉండాలి, మనం ఏం చెప్పాలి, ఆ పాకెట్లో ఉన్న కాపుల్ని బయటకు తీసుకురావడానికి ఏం చేయాలి, ఏ పార్టీతో కాకుండా కాపుల్ని విడిగా ఒక పాకెట్గా కన్సాలిడేట్ చేయడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా, ఇది అంటే కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఈ కులాలన్నిటి సామూహికంగా వీళ్ళందరినీ కలిపి నిలబెట్టుకోవడానికి ఏదైనా ప్రోగ్రాం ఉందా అనేది మాత్రమే చర్చ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు వైసీపీలో ఉన్న కాపులు అందరూ కూడా కొంత సఫరింగ్ అయితే కనపడుతుంది. అంటే వాళ్ళ కమ్యూనిటీ నుండి వాళ్ళకి కొంత యాక్సెప్టెన్స్ లేకపోవటం, తక్కువ ఉండటం, అట్లీస్ట్ ఉన్నంతలో. అంటే వారి నియోజకవర్గాల్లో వాళ్ళకుండే ఓట్ బ్యాంక్ ఏదో వాళ్ళకు ఉంది. అంటే ఇతర ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెన్స్ వేసేంత ఉండకపోవచ్చు. ఓకే, అయినప్పటికీ కూడా కొంత వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళనైతే కొంత చీల్చారు, కొంత ఎక్కువగా పవన్ కళ్యాణ్కే మొగ్గు చూపుతారు. అంటే వీళ్ళు ఎవరైతే వైసీపీ కాపు నేతలు ఎవరైతే కొంత పవన్ కళ్యాణ్ ఎక్కువ విమర్శించిన వారు ఉన్నారో వాళ్ళు ఎక్కువ ట్రోలింగ్ ఎదుర్కోవటం, కొంత జరిగింది. తర్వాత అంబటి రాంబాబు గారి ఇంటి మీద, వారి కుటుంబం మీద కూడా దాడి జరిగింది. అంటే దాడి చేసిన వాళ్ళల్లో వీళ్ళే ఉన్నారని చెప్పలేం కానీ అందరూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా అందరూ కలిసి సంఘటితంగా ఉంటే కొంత ధైర్యంగా కూటమిని ఎదుర్కోగలము. కూటమిని ఎదుర్కోవటం మాత్రమే కాదు, కాపు ఓట్ బ్యాంక్ కుల ప్రయోజనాలను కాపాడుకోవటానికి కన్సాలిడేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ప్రోగ్రాంలు అంటే ఏపీలో జరుగుతున్న రాజకీయ క్రీడలో కాపుల పేరు పదే పదే దొర్లుతోంది. అంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కన్నా కూడా కుల ప్రయోజనాల గురించి ఈ మీటింగ్ ఎక్కువగా ఉందంటారా? కుల ప్రయోజనం అంటే రాజకీయ ప్రయోజనం కూడా ముడిపడే ఉంటుంది. కాబట్టి ముందు కన్సాలిడేట్ అవ్వాలి. ఎవరైనా ఏ పేరుతో సమావేశం పెట్టినా దాని పరమార్థం ఓటు కన్సాలిడేషనే. ఓకే సార్, ఇప్పుడు ప్రముఖ కాపు నేతలు అందరూ కూడా దాదాపు 90% బొత్స గారు, తర్వాత రాంబాబు గారు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, వంగా గీత, తోట త్రిమూర్తులు, ఇంకా బహుశా చాలా మంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. కానీ ప్రముఖ కాపు నేతలు అక్కడ తమ నియోజకవర్గాల్లో పర్సనల్గా వాళ్ళకి కొంత ఇమేజ్ ఉన్న నేతలు అందరూ కూడా 90% అనుకోవచ్చు వైసీపీలోనే ఉన్నారు. టీడీపీలో అరాకొర ఎక్కడో ఒక చినరాజప్ప గారు కొంచెం ప్రధానంగా కనపడతారు. ఆయన కూడా ఎక్కువగా వ్యక్తిగత చరిష్మా ఉన్న వ్యక్తి అయితే కాదు. సో ఎందుకంటారు కాపులు ప్రముఖ నేతలు అందరూ వైసీపీలో ఉన్నారు, టీడీపీ వైపు ఎందుకు ఎక్కువ లేరు, కూటమిలో కానీ పవన్ కళ్యాణ్ వైపు కానీ ఎందుకంటారు? అంటే ఇండివిజువాలిటీ పోతుంది అక్కడికి వెళ్తే, ఆ కాంపౌండ్లోకి వెళ్తే అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అంటే
వాళ్ళకి వ్యక్తిగత గుర్తింపు పోయి మ్మ్. గతంలో చూశారు. ఓకే. గతంలో వెళ్ళిన వాళ్ళల్లో అందరికీ లబ్ధి చేకూరలేదు. పర్టికులర్గా రామారావు గారి రోజుల్లో వేరు, మ్మ్. ఆయన కలుపుకుని వెళ్ళాడు కొంత. ఓకే. చంద్రబాబు గారి ధోరణి అలా కాదు. మ్మ్. అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఒక విచిత్రమైన స్ట్రాటజీతో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో కథ నడుపుతున్నాడు అక్కడ. మ్మ్. కానీ అది కాదు. అంటే మనల్ని అందరినీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఓవర్ షాడో చేస్తుంది అనేది ఒక ఓవర్ ఉద్దేశం. షాడో చేస్తోంది అనేది కూడా ఒక బాధ ఉంది వాళ్ళకి. ఓకే. ఆయనేమో గంటకోసారి డిజైన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పైగా ఓటర్ రహిత ఓటింగ్ విధానానికి వెళ్ళాక కుల ఓట్ బ్యాంకుల్ని చూపించి మ్మ్. ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది పోతే మన రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనేది కూడా అగమ్య గోచరంగా ఉంది వీళ్ళకి. మ్మ్. దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు ఈరోజు సమావేశంలో. ఓకే. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతే అందరూ సఫర్ అవుతారు, మ్మ్. అందులో వీళ్ళు ఉంటారు. ఓకే. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలనేది కూడా ఆలోచన కావచ్చు. ఓకే. వీటన్నిటి గురించి ఉనికి సమస్యే, సార్ ఉనికిని కాపాడుకోవడానికి ఏమేం చేయాలి అనేది చర్చ జరుగుతుంది. ఓకే. ఇప్పుడు కాపులు చూసుకుంటే వాళ్ళు స్థిరంగా ఏ పార్టీకి కట్టుబడి ఉండరు. అంటే 2014లో కొంత టీడీపీకి ఓట్లు వేశారు, 19లో 2 పార్టీల కన్నా కూడా వైసీపీకి ఎక్కువ వాళ్ళు మొగ్గు చూపడం జరిగింది. గోదావరి జిల్లాలో కూడా మనం ఫలితాలు ఉదాహరణగా తీసుకోవచ్చు. 2024 వాళ్ళు జనసేన వైపు మొగ్గారు. సో వైసీపీలో ఒక ఆప్టిమిజం ఉందంటారా? కాపులు మళ్ళీ తిరిగి మనకు ఓట్లు వేసే అవకాశం ఉంది, తిరిగి మన వైపు చూస్తారు, అప్పుడు అదే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువగా కాపు కాపు అనే ఒక జపం చేస్తున్నారు. డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది. అంటే వైసీపీ వైపు వెళ్తారు అనే పరిస్థితి కన్నా కూడా కూటమి నుంచి పక్కకు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది స్పష్టంగా. అంటే వైసీపీ జగన్ మీద ప్రేమ లేకపోయినప్పటికీ టీడీపీ మీద ఉన్న వాళ్ళకున్న కూటమి వ్యతిరేక ప్రభుత్వం భావన ద్వారా వీళ్ళు వైపు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల మాత్రం ఒక చిరాకు ఉంది వాళ్ళకి. ఓకే. ఆ చిరాకు వీళ్ళకి అనుకూలంగా ఉపయోగపడవచ్చు వచ్చే ఎన్నికల్లో. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.